బైబిల్ ఏమని తెలుసా? నువ్వు పెళ్లి చేసుకుంటే నీ కొలత ఏముండదు చెప్పిన, జీవమను కృపావరములో నా జీవిత భాగస్వామి నాతో పాలువారై ఉండగలదా? అది నీ లెక్క. నీ లెక్క నీకు అర్థమవుతుందో లేదో. నేను పెళ్లి చేసుకుంటే నాతో పాటు బైబిల్ పట్టుకుని తిరగలదా? నేను పెళ్లి చేసుకుంటే నా నిత్య జీవపు ఆరాటం పోరాటంలో తన కూడా నిత్యత్వం కొరకు నడుస్తూ నేర్చుకోగలదా? కాస్త బైబిలు, పాట, వాక్యాలు చదవగలదు. ఈ లెక్కలు లేవు. మన బయటోడు పెళ్లి చేసుకోవడానికే వాడు ఇన్ని లెక్కలు, 4 రోజులు జీవితం ఇన్ని లెక్కలు వేసుకుంటే నీ ఆత్మీయ జీవితం కొరకు, నీ పెళ్లి కొరకు నీ లెక్కేంటి? లక్ష ఇస్తారా? 2 లక్షలు ఇస్తారా? నీ బంధెత్తారు. నీకు నువ్వు లోకస్తులు అయితే పోయి నువ్వు అలాగే ఆడికిలాగే ఉద్యోగం కడతాను, ఇల్లు కడతాను, అప్పుడు నాకు ఎంత ఇవ్వండి, ఎంత కష్టపడి అడుక్కో బయటికి పోయి. నువ్వు ఆత్మీయుడివైతే నీ పెళ్లి యొక్క వ్యవహారం ఏంటన్నాడు. ఇలా చెప్పాలండి. మా మామ నాకు బండి కొనడం ఏంటి, నా బండి నేను కొనుక్కుంటాను అనాలి. మామ ఇంటికి ఊడిపోయేలా బండి కొనిపెడతారని చెప్పి. నువ్వు ఆత్మీయుడైతే నేను అడుగుతున్నాను, మా కష్టం మేము పడతాం, మా ఇబ్బందులు ఏమి మేము పడతాం, మా రూపాయలు ఏమి మేము సంపాదించుకోం, మీ వల్ల మా గొడవలు రాకుండా ఉంటుంది అని చెప్పండి. చిటికి మాటికి మీ అమ్మాయికి వీడియో కాల్ చేయకని చెప్పండి, కరివేపాకు కోసం గొడవ పెట్టకని చెప్పండి. అది చెప్పం. మేము ఆత్మీయులు, మేము చచ్చిపోతాం, కొట్టుకున్నా తిట్టుకున్నా సాయంత్రానికి కలుస్తుంది. ఇది మా ఆత్మీయ పోరాటం అని చెప్పండి. బయటోడుకున్న ఆలోచన అడుగుతున్నాను. నిత్యత్వం కొరకు పేరు పెట్టుకుని బతుకుతున్నాం, కానీ ఏమన్నా మనకి ప్రణాళికలు ఉన్నాయా?